క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నాకు భయమేస్తుంది అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు అధ్యయనం చేద్దాం. తన కుమారునికి జరగవలసి ఉన్న ఒక ఆరోగ్య సంబంధమైన పరీక్షలను గురించి చెబుతూ ఒక సహోదరి తన బిడ్డను గూర్చిన ప్రార్థన అవసరతను మా ప్రేయర్ టీంకు తెలియజేసింది. తాను పంపిన ఆ వర్తమానంలో ఉన్న బాధాకరమైన మాటలివి. డాక్టర్ గారు ఫలానా ఆసుపత్రిలో పరీక్షలు జరిగించాలని కోరినప్పుడు ఇంచుమించు 5 గంటల దూరంలో ఉన్న హాస్పిటల్కు చేరుకోవాలి. చాలా దూరం ప్రయాణం చేసి తన కుమారుడు ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలను కనుక్కోవడానికి డాక్టర్లు ప్రయత్నం చేసిన తర్వాత ఎటువంటి సమాధానం వారి నుండి వినవలసి వస్తుందో అన్న సంగతిని గురించి తెలియజేస్తూ నాకు భయమేస్తుంది అని తన ప్రార్థన విన్నపమును మాకు తెలియజేసింది. యవ్వన కాలంలో కానీ లేదా తరువాతి సంవత్సరాల్లో కానీ భయానకమైన జీవిత సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మనలో ఎవరికి ఇటువంటి భయాలు కలగలేదు చెప్పండి? ఇటువంటి స్థితి కాకపోయినా ఏదైనా మిమ్మల్ని మెలిపెట్టే సమస్య ఎదురైతే అలాంటప్పుడు సహాయానికి ఎవరి తట్టు తిరుగుతాము? ఎటు పరిగెడతాము? ఈ రకమైన పరిస్థితిలో ధైర్యాన్ని ఇవ్వగల ఆదరణకరమైన మాటలు లేఖనాల్లో మనకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? మన ప్రతి శోధనలో దేవుడు మనతో ఉంటాడన్న వాగ్దానము మనలను నిరీక్షణ కలిగి ఉండేలా చేస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనంలో నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని వ్రాసి ఉంది. అంతేకాదు ప్రార్థనలో మన కష్టాలను ఆయన ముందుంచినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ప్రకారం దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనలను విడవజాలని దేవుని సన్నిధి ద్వారా 7వ వచనంలో అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ద్వారా మనలను నిజముగా భయపెట్టే పరిస్థితులను తట్టుకోవడానికి అవసరమైన నిరీక్షణను సహాయమును పొందగలము. అటు నిరీక్షణ ప్రభు మనందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.